ఇంటర్నేషనల్ అథ్లీట్ అలాగే వావ్ ఫిట్నెస్ ఫౌండర్ పూర్ణిమ మండవ మనతో పాటు ఉన్నారు. 1,00,000 మందికి పైగా విమెన్ ఆర్గన్ హెల్త్ గురించి అలాగే హార్మోనల్ హెల్త్ గురించి తన ఎఫర్ట్స్ పెట్టి మన లైఫ్ స్టైల్ని సెట్ చేసి చాలా ఆరోగ్యాన్ని మనకు అందించే ప్రాసెస్ ఒకటి 15 ఏళ్ళుగా తను చేస్తూ ఉన్నారు. పూర్ణిమ గారు నమస్తే. నమస్తే. జనరల్ పబ్లిక్ నుంచి చాలా క్వశ్చన్స్ తోటే రావడం జరిగింది ఈసారి. మేము తగ్గుతున్నాం, మళ్ళీ నార్మల్ అయిపోతున్నాం అని మీకు చాలామంది వేరే ప్లేసెస్లో ట్రీట్మెంట్స్ తీసుకుని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది నేను చూసాను. వాళ్ళు ఎగ్జాక్ట్ కంప్లైంట్స్ అంటే యాక్చువల్లీ 10 తగ్గాము, 20 పెరిగాము, 15 తగ్గాము, 22 పెరిగాము, ఇలాగా రీసెంట్గా ఈ 2 రోజుల్లో వచ్చిన కంప్లైంట్స్ అయితే మరి వాయిస్ మెసేజెస్తో సహా జిరాక్స్లో ఉన్నాయి అన్నమాట. కింద కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు, అంత హెవీ బాడీ కావచ్చు, ఇంటర్నల్ ఉన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు. అలాంటి వాళ్ళకి ఇంకా డైట్ ఒక్కటే మార్గమా అని అంటే ఫిట్నెస్ చేయకుండా ఓన్లీ డైట్ల మీద తగ్గిస్తామంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని నేను ఇప్పుడు అదే చెప్తాను. ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్సెస్, స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, మొబిలిటీ ఎప్పుడూ కూడా ఇఫ్ యు ఆర్ లివింగ్ వీటి మీద వర్క్ చేయటం అనేది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ది బాడీ. దాన్ని మనం పాడు చేయకూడదు. జనరల్గా డాక్టర్స్ చెప్పేది వెయిట్ లాస్ అయితేనే ఫెర్టిలిటీ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, కన్సీవ్ అవుతారు అని చెప్పని. బట్ మీ క్లయింట్ ఎవరో వెయిట్ లాస్ అవ్వకుండానే కన్సీవ్ అయిందని చెప్పని నేను ఒకటి చూసాను. అది ఎలా సాధ్యపడింది అంటే పూర్ణిమ పెండ్యాల ఫ్రమ్ జర్మనీ. తను ఎన్నో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వర్కౌట్ అవ్వని వాళ్ళు, ఇలా కన్సీవ్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. బేసిక్స్ కరెక్ట్ చేసుకుంటే 1/2 సంవత్సరంలో 5-6 సంవత్సరాల నుంచి అవ్వంది జరిగిపోయింది. బాడీ అంత బ్యూటిఫుల్. మీ టీం ఎవరు, వాట్ యు డూ ఎగ్జాక్ట్లీ, అంటే ఎలాంటి పర్సన్స్ మీ టీంలోకి తీసుకుంటారు, ఎగ్జాక్ట్గా మీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? నేను ఫిట్నెస్ ట్రైనర్ని, ఫలానా 250 గంటలు నేను యోగా నేర్చుకున్నాను అని వస్తారు. నాకైతే పనికిరారు. ఫిట్నెస్ చేయటం అంటే వెయిట్ లాస్ కోసం చేయటం కాదు. ఫిట్నెస్ చేయటం అంటే మజిల్ గెయిన్ కోసం, బోన్స్, లిగమెంట్స్, టెండాన్స్, జాయింట్స్ ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. వీటిని కాపాడుకోవాలి, మజిల్ని బిల్డ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో ఓవరాల్గా ఫ్యాట్ లాస్ అవుద్ది, అది మన చేతిలో ఉండదు. అన్ని రకాల టెస్ట్లు చేయించి ఆ రిపోర్ట్స్ మీరు చూసాకే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారా ఇన్ జనరల్లీ? ఎందుకంటే మనం చేస్తున్నది ఏంటి, టేబుల్ మీద పెట్టి ఆపరేషన్ కాదు. లైఫ్ స్టైల్ సెట్ చేస్తున్నాం, డైట్ సెట్ చేస్తున్నాం, ఫిట్నెస్ ఇస్తున్నాం. అడగచ్చు, డైట్ సెట్ చేయాలంటే మరి నీకు వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో, హార్మోనల్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో ఇవన్నీ తెలియాలి కదా. 10 పాయింట్స్ క్వశ్చనర్లోనే మాక్సిమం ఆఫ్ దమ్ ఫిల్ చేస్తారు. అంత బెండ్ అయ్యి సైకిల్ తొక్కుతున్నారు కదా, బ్యాక్ పెయిన్ రాదా మీకు నిజంగా? అందరూ కూడా బైకింగ్ చేయొచ్చా అని ఇలాగే అంటే ఐ వుడ్ నాట్ సే నో, బట్ ఐ వుడ్ ఆల్వేస్ సే డూ అ ట్రయల్ అండ్ ఎర్రర్. ఫస్ట్ ఇందాక మాట్లాడుకున్న బేసిక్స్ చెక్ చేసుకుంటూ, ఎవ్రీడే యాక్టివిటీ మనం చేయగలుగుతున్నామో లేదో చూసుకుంటూ జస్ట్ గివ్ ఇట్ అ షాట్. జెండర్ డిఫరెన్సియేషన్ లేకుండా ఈరోజు హెయిర్ చాలా భయంకరంగా ఊడిపోతుందని చాలా కంప్లైంట్స్ మీరు వినే ఉంటారు. స్పెసిఫిక్గా హెయిర్ కోసం, స్పెసిఫిక్గా స్కిన్ కోసం, స్పెసిఫిక్ డైట్స్ తీసుకుంటే ఇవన్నీ బాగుపడిపోతాయి అనేది ఒక భ్రమ. మీరు బాడీని రెస్పెక్ట్ చేయనప్పుడు బాడీ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి. ఒక 30-35 లేదా 40 ఇయర్స్ తర్వాత మజిల్ లాస్ అనేది జనరల్గా అందులోనే జరుగుతుంది. మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి? రోజంతా కూడా పాస్చర్, వాకింగ్, ఆల్ త్రూ చేసే యాక్టివిటీలో మజిల్ని ఎంగేజ్ చేయటం. ఇది ఆ 12 వారాల ప్రోగ్రాంలో ఫస్ట్ 3 వీక్స్లోనే నేర్పించేస్తాం. 24/7 365 days అండ్ అంటిల్ యూ లివ్. ఆ మర్యాద మజిల్ మీద నీకు లేకపోయినా, నీ బాడీ మీద నీకు లేకపోయినా, నువ్వు ఎలాంటి ఎక్సర్సైజులు చేసినా, ఎలాంటి డైట్లు తీసుకున్నా 3 నాళ్ళ ముచ్చటే.